గత బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలకు భద్రత కల్పించామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రాజకీయ పరిణామాల్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. నెరవేర్చని హామీలు ఇచ్చి రైతాంగం, యువకులు, మహిళలను మోసం చేస్తూ ఉందన్నారు. టీఎన్జీఓ ఉద్యోగులు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారని ఫైర్ అయ్యారు. గత 1932లో ఆర్టీసీ సంస్థ పుట్టిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రజల భద్రతనే ధ్యేయంగా ఆర్టీసీ రవాణా వ్యవస్థ ప్రజలకు సేవ చేస్తూ ఉందన్నారు. చాలా మంది మధ్యతరగతి ప్రజలకు ఆర్టీసీ ద్వారా మేలు జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని కోరారు. మేము గవర్నమెంట్ ఉద్యోగులం అవుతున్నాం, మాకు కూడా ఉద్యోగ భద్రత కేసీఆర్ గారు కల్పించారని చెప్పి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలవి కానటువంటి హామీలన్నీ ఇచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు మీ జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో రైతాంగంతో, యువకులతోని, మహిళలతోని, ఆ తర్వాత మన టీఎన్జీఓ ఉద్యోగులతోని, ఇప్పుడు ఆర్టీసీతోని. ఈరోజు సంపత్ గారు ఇంతకుముందే చెప్పినట్టు ఈ సంస్థ 1932 సంవత్సరంలో పుట్టింది. రమారమి 90 సంవత్సరాలు అవుతుంది సంస్థ ఏర్పాటై. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలకు ఆర్టీసీ సేఫ్టీ, ఆర్టీసీ సెక్యూరిటీ, ఆర్టీసీ ప్రయాణమే మాకు భద్రతగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు ఆర్టీసీ బస్సులలో తిరిగినటువంటి సందర్భాలు. మేము ప్రైవేట్ వాహనాలకు ఎక్కము, ఆర్టీసీ అయితేనే మాకు సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి మరి పేద మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు, వాళ్లకు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆర్టీసీ తప్ప వేరేది తెలియని విధంగా